ఒక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఊరట లభించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, కాచిగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్నగర్, అడిక్మేట్, ఖైరతాబాద్, లకిడీకాపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లెబర్టీ, బషీర్బాగ్, లంగర్ హౌస్, కార్వాన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, మాదాపూర్, బడంగపేట్, జల్పల్లిలో వర్షం కురుస్తోంది. దీంతో నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉంది. ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో పొద్దున 7 గంటల నుంచి సూర్యుని సెగలతో పాటు వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా బానుడి బగబగలతో రాష్ట్రమంతా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడగాలులు, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాలలో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ సోకి 5 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాబో రోజుల్లో గరిష్టంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని వైద్యారోగ్య శాఖ సూచించింది. తప్పక వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.